మీడియా సోదరులకి విచ్చేసినటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి. ప్రజలు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అత్యంత చైతన్యం కలిగినటువంటి సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం కూడా కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే గారి యొక్క తండ్రి. బహుశా ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసినంతవరకు. ఆయన ఒక సామాజిక వర్గం ఇళ్లలో పనులు చేయటానికి కూడా పనికిరారు అని అన్నప్పటికీ నేను ఇంకా వారిని గారు అని సంబోధిస్తున్నాను అంటే అది మాకున్నటువంటి విఘ్నత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కారం, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి నమ్మకం. ప్రజాప్రతినిధిగా మీరు, మీ అబ్బాయి కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి 2 కుటుంబాల మధ్య గొడవ జరిగినప్పుడు 2 కుటుంబాల మధ్య పరిష్కారం చేయాల్సినటువంటి మీరు ఏమే ఎస్సీ ఎస్టీలని ఎవడైనా పనుల్లో పెట్టుకుంటారా? అసలు ఎస్సీ ఎస్టీలని పెళ్లిళ్ళు చేసుకునే సంస్కృతి మన కులంలో ఉందా అని ఒక కులాలని 2 కులాలని అవతల పక్కున్న మహిళ, సార్ ఆయన కూడా కొంత బలం ఉంది, మాలా మాదిగా వాళ్ళు కూడా వచ్చి ఆయన కూడా బలంగా నిలబడతారు, మీరు చంపేస్తే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరంటే మక్కిలు ఎరగ దెంగుతాం మాలా మాదిగ కులాలని, ఎవడాడు మాదిగ దొండారా మాలా మహానాడు అని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీ వయసు, మీ పరిజ్ఞానం, మీ సామాజిక స్పృహ ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని కోరుతున్నా. మీరు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేయకుండా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడా రాజమండ్రిలో? అంటే మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వారు మీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, కానీ మీకు మాత్రం అధికారం ఇవ్వడానికి ఓట్లేసి బానిసలుగా నిలబడటానికి. ఇంకా దుర్మార్గకరం ఏంటంటే చాలా మంది బానిసలుగా అయినా చూస్తారు, ఈ దుర్మార్గుడు బానిసలుగా కూడా పనికిరారంటున్నాడు. ఒక్కసారి దళిత సోదరులు ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్ గా కూడా పెట్టుకుంటామా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? ఓటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? నిన్న పీగన్నవరంలో ఒక శవాన్ని, చనిపోయినటువంటి పార్థివ మృతదేహాన్ని ఒక ఇంటి ముందు గుండా తీసుకొని వెళుతుంటే 40 మంది వాళ్ళని వెంటబడి వేటాడి చనిపోయినటువంటి వ్యక్తి మోస్తున్నటువంటి శవపేటికని 10 సార్లు కింద పడేసి ముందుకు తీసుకెళ్లకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. దానికి మనందరం దళితులుగా సిగ్గుపడమని కోరుతున్నాను. సిగ్గుపడాలి మీరు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా కనీసం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అలా చేశారు ఏంటి అని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, ఆ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, ఆ కుటుంబానికి కనీసం మేమున్నామని భరోసా ఇవ్వని మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనికోసం మన ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఆత్మ గౌరవం కోసం పోరాటం మిత్రులారా. ఈ రోజు నిట్ట నిలువున నడి ఎండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నుంచొని ఈ రోజు చెమటలు కక్కుతూ మా ఆక్రోశాన్ని ఎందుకు వెళ్ళకక్కుతున్నాం తెలుసా? జాతి కోసం, జాతి ఔన్నత్యం కోసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు కదా. ఈ మాట ఇంకొకళ్ళు మాట్లాడితే 2 నిమిషాలు ఎస్సీ ఎస్టీ కేసు కట్టేవాళ్ళు. ఇదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినట్టయితే 2 నిమిషాల్లో కేసు కట్టి లోపలేసేవాళ్ళు. ఈ రోజు ఎందుకు స్పందించడంలా నేను డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫు నుంచి. భరత్ గారు తీసుకున్న ఇనిషియేషన్ కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ పార్టీ అండ్ కమ్యూనిటీ. భరత్ గారు, సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇనిషియేషన్ తీసుకొని
మా ఆక్రోశాన్ని, మా బాధని ప్రపంచానికి చెప్పేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక, ఒక ప్రయత్నం చేశారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ ఎస్పీకి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా కోరుతున్నా, ఇంకొక వారం రోజుల్లో, ఈ రోజు మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతున్నాం, ఇంకొక వారం రోజుల్లో కనుక ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఎలా రిజిస్టర్ చేయాలో మాకు తెలుసు, ఎలా రిజిస్టర్ చేయించాలో మాకు తెలుసు, ఏ విధంగా లీగల్ గా లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లాలో మాకు తెలుసు. దానికోసం రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ కట్టించి తీరుతాం. ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా దళిత సోదరులకు నేను ఇస్తున్నటువంటి మాట. ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగింపమని, ప్రతి పోరాటంలో కూడా దళితుల పట్ల, సమాజం పట్ల, సమాజ ఉన్నతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటానికి ప్రత్యేక వ్యక్తిగతంగా నాది, పార్టీగా మా పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ.